ఏడ్చుకొని వచ్చి బయటికి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఎంతమంది వెళ్ళిపోయారు అలా బయటికి? కారణం ఏంటి? ప్రౌడ్, అహంకారం. అహంకారం ఎప్పుడు దిగుద్ది? అధికారం దిగితే తగ్గుద్ది. నేను అందుకే అన్నాను, అందరు అహంకారం దిగాలంటే ఈ అధికారాలన్నీ బీసీలు అధికారాలు చేపట్టాలి. అప్పుడు వీళ్ళ అహంకారాలు తగ్గుతాయి. మన అందరూ కూడా జీవితాలు సెటిల్ అవుతాయండి. మన హక్కుల కోసం మనం ఏది కావాలన్నా కూడా ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఆర్కెస్ట్రా అనేవాడు బీసీల తరపు నుండి చేశాడు. ఏం చేశాడు? ఏం పోరాటాలు చేశాడు? హాస్టల్లో పిల్లలకి అవి కావాలి, ఈ కావాలి. అవి కావాల్సింది బీసీలు కావాల్సింది రాజ్యాంగ హక్కులు కావాలి. ఇప్పుడు నువ్వు బీసీగా రాజ్యసభ మెంబర్ అయ్యావు కదా, వైఎస్ఆర్సీపీ తెగబడి పరిగెత్తుకుంటూ వెళ్ళావు, మళ్ళీ బీజేపీలు ఇస్తే బీజేపీ పరిగెత్తుకుంటూ వెళ్ళావు కదా. నువ్వు బీసీలకు ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చి ఎంపీలు ఇచ్చే బాగుపడేది నువ్వు డెవలప్ చేసావు? రాజకీయంగా ఎంతమందికి నువ్వు చేతునిచ్చావు? అది కదా కావాల్సింది. బీసీల అధికారం పాయింట్ ఆఫ్ లో ఎక్కువ మంది బీసీలు ఎమ్మెల్యేలు కావాలా? బీసీలో రెండే సామాజిక వర్గాలు ఎమ్మెల్యేలేనండి. నేను అందుకే వాళ్ళ పెద్దన్న పాత్ర పోషించమని చెప్పాను. గౌడ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం. బీసీల పేరు చెప్పి ఓన్లీ ఆ రెండు సామాజిక వర్గాలు ఎక్కువగా అన్ని పార్టీలు కూడా కుంచెచ్చుకున్నాయి. వాళ్ళ